పరిమళ తైలము నాలో నివసించి సువాసనగా నన్ను మార్చి నన్ను ఎంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసి విజయోత్సవాలతో ఊరేగింపచేసిని నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసిని చుండెతేని ధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలము చుండెతేని ధారల కన్నా సన్నిధిని మరువజాలము జీవిత కాలమంతా ఆనందించినా యేసయ్యని ఆరాధించినా జీవిత కాలమంతా ఆనందించినా యేసయ్యని ఆరాధించినా చుంటితేని దారుల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలము. మరొక పాట పాడి దేవుని స్తుతించి దేవుని మహిమపరుద్దామండి. ప్రతిరోజు ఆయన సన్నిధిలో దేవుని స్తుతించి ఆయన చెంత మనం ఉన్నప్పుడు ఆయన మనకి తోడై మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు, మనకి ధైర్యాన్ని నిరీక్షణని మనకు అనుగ్రహించి నడిపించే దేవుడు. రోజంతా నీ పాద చెంత నేనుండ నా కోరిక అనే పాటను పాడి దేవుని మహిమపరుద్దామండి. స్తుతించగలము, ప్రేమించే హృదయము, స్పందించే మనస్సు దేవా నీవే దయచేసి నిన్నే కీర్తింప నేర్పు ప్రభు. ప్రేమించే మనసు స్పందించే మనసు
కలిసి పాడదాం. అతి త్వరలో జనులెల్లరూ నిన్నెరుగా నా కోరిక ఒక మారు వారందరూ నిన్ను పొగడా చూడాలిగా రోజంతా నీ పాద చింత నీలున్న నా కోరిక దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక రోజంతా నీ పాద చింత నీలున్న నా కోరిక దినమెల్లా నా తోడుగా నీవుంటే ఓ వేడుక. దేవుని స్తుతించి ఈ రాత్రి కాలమందు ఈ విధంగా మనందరం కుటుంబ ఆరాధనలో కూడుకొని ఈ విధంగా దేవుని మహింపరచడానికి దేవుని గణపరచడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లిద్దామండి. మాతో కలిసి మీరు కూడా కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించారని నమ్ముచున్నాం. దేవుని స్తుతించి నీ మైక్ ఆఫ్ చేసి దేవుని స్తుతించి వందనాలు చెల్లించి అనుదినము ఆయన పాదాల చెంత కూర్చుని దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు వినే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఒక సైనికుని వలె ఆయన బిడ్డలుగా మనం దుష్టుడైన శత్రువుతో మనం పోరాడి మనము వాడి మీద విజయాన్ని సంపాదించాలని దేవునికి మహిమకరంగా మనం జీవించాలని అనుదినము కూడా ఆయన మనల్ని బలపరుస్తూ మన విశ్వాసాన్ని దృఢపరుస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిద్దాం. ప్రతిరోజు కూడా మీరు కూడా ఆత్మీయంగా బలపరచబడుతున్నారని దేవుని వాక్యం ద్వారా ధైర్యపరచబడుతున్నారని నమ్ముచున్నాం. మన దేవుడికి అసాధ్యం అనేది లేదు, సమస్తము సాధ్యము. ఆయన సమయంలో ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగించే దేవుడు కాబట్టి నిరీక్షణతో ఓపికతో మన విశ్వాసాన్ని కాపాడుకొని అనుదినము కూడా దేవుని యందు విశ్వాసంలో ముందుకు నడుస్తూ ఇటువంటి శ్రేష్టమైన మాటల్ని మనం విని అనేకులకి షేర్ చేసి ఈ వర్తమానాల ద్వారా వారికి కూడా మనం ధైర్యాన్ని విశ్వాసాన్ని నింపేవారంగా ఉందాం. మీరు షేర్ చేస్తున్నారని నమ్ముచున్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ యొక్క శ్రేష్టమైన మాటలు విని దేవునిలో బలపడాలని దుష్టుని జయించి ప్రభుకి మహిమకరంగా జీవించాలని ఆశిస్తున్నాం. రాత్రి కాలం మందు మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం. దైవజనులకు సమయాన్ని ప్రైజ్. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ప్రతిరోజు ఈ విధంగా లైవ్ ప్రోగ్రాంలో దేవుని వాక్యాన్ని వినడానికి ఆత్మీయంగా మనం అందరూ బలపరచబడడానికి ఈ కష్ట సమయంలో ఈ భయంకరమైనటువంటి దుర్దినాల లాంటి సమయాల్లో మనం అందరం కూడా దేవునికి దగ్గర అవ్వడం చాలా ఇంపార్టెంట్. దేవునికి ఇంకా క్లోజ్ రిలేషన్షిప్ కలిగి ఉండడం, ఆ బాండేజ్ వెరీ ఇంపార్టెంట్. యూనో దేవుడు మనం కలిసి, ఎందుకంటే మనకు విరోధం ఉన్నాడు, మనకి ఎనిమి ఉన్నాడు, సాతాను ఉన్నాడు. వాడు ఎవరిని మింగుదునా అని వెదకుతూ తిరుగుతున్నాడు, వాడు గర్జించు సింహం వలె. కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, సమస్యలకి, ఈ గొప్ప శ్రమలకి వెనకాల సాతాను ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకండి. సో మనం అందుకే దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని మనం
ధరించాలి. సర్వాంగ కవచం గురించి మనం పూర్తి చేసుకున్నాం. ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్తే సర్వాంగ కవచం గురించి మనము 6 పీసెస్ ఉన్నాయి. 6 పీసెస్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే మనం పోరాటంలో ఉండాలి. కనుక మనం ఫైట్ బిట్వీన్ యూ అండ్ సేడన్, నీకు సాతానికి ఆ ఫైట్కి నువ్వు గెలవాలని దేవుడు కోరుకోండి. కనుక మనకి యుద్ధోప కవచాన్ని ఇచ్చాడు, వెలుగు వెపన్స్ ఇచ్చాడు, ద ఆర్మర్ ఆఫ్ లైట్ అని అనుకున్నాం, ద వెపన్స్ ఆఫ్ రైచియస్నెస్, నీతి ఆయుధాలు, అలాగే స్పిరిచువల్ వెపన్స్, ఆత్మీయమైన ఆయుధాలు. ఇవాళ మనం అవి కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. చూడండి, మొదటిది ఏంటి? బెల్ట్. మర్చిపోకండి, ఏంటి బెల్ట్ మీరు కలిగి ఉండవలసింది. నిజంగా బెల్ట్ వేసుకుంటారా? బెల్ట్ ఎందుకు వేసుకుంటారు చూసారా? చాలా ఇంపార్టెంట్. బెల్ట్ లేకపోతే ప్యాంట్ జారిపోయింది, బెల్ట్ లేకపోతే నడుం జారిపోయింది. ఇప్పుడు ఈవెన్ పని చేసేవాడు కూడా నడుం కట్టుకుంటే పని చేస్తాడు. ఎక్సర్సైజ్ చేసేవాడు, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ చేసేవాడు, పెద్ద పెద్ద వెయిట్స్ లిఫ్ట్ చేయాలి అని అంటే నీ నడుం నీకు చక్కగా బెల్ట్తో బిగించి అప్పుడు వెయిట్ లిఫ్టింగ్ చేస్తాడు. బెల్ట్ కట్టుకోకపోతే ప్రమాదం ఉంది. కనుక తప్పనిసరిగా సాతాన్ని ఓడించడానికి యూ నీడ్ ఎ బెల్ట్, అండ్ దట్స్ బెల్ట్ నేమ్ ఈజ్ ట్రూత్. సత్యం అనేది. నిజంగా మనం బెల్ట్ వేసుకోం. సాతాన్ని ఓడించాలంటే నీకు సత్యం ఉండాలి. వెన్ యూ నో ద వర్డ్ దెన్ యూ కెన్ ఈజీలీ డిఫీట్ సేటన్. సాతాన్ని అలా మనం ఓడించగలం. సాతాన్ చేత మనం ఓడిపోవడానికి గల కారణం మనకు సత్యం తెలియకపోవడం. చూడండి, సగం చెప్పి సగం అబద్ధం చెప్పినట్టు. ఎవరు? అవ్వమ్మ, ఈ పండు తినొద్దని దేవుడు చెప్పాడా, ఇది నిజమా అని అడిగినప్పుడు ఏం చెప్పింది? తినకూడదు అంతే, అంతేగాని ముట్టకూడదు అది దేవుడు చెప్పలా. ముట్టకూడదు అని ఏం చెప్పలా. ఎక్స్ట్రా తగిలిస్తాం మనం. కొన్నిసార్లు వాక్యం రానప్పుడు ఎక్స్ట్రాలు తగిలిస్తూ ఉంటాం. నో, ఏది కలపొద్దు తీయొద్దు వాక్యంలో. కనుక వాక్యం తెలియనప్పుడు చూసారా, ఆ సాతాను చెప్పింది నిజం అనుకొని తాను నమ్మింది అబద్ధం అనుకొని తినేసింది. ఎందుకంటే ఈ తినిన దినమున మీరు దేవతలు అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు. వీళ్ళు నిజంగా పిచ్చోళ్ళు కాకపోతే మీరు ఆలోచించండి. వాళ్ళని దేవుడు ఆయన ఇమేజ్లో తయారు చేశాడు, తన స్వరూపములో తయారు చేశాడు. సో వీళ్ళు నిజంగా దేవుని స్వరూపంలో తయారు చేయబడిన వ్యక్తులు మళ్ళీ దేవుళ్ళు అయిపోవడం ఏంటి అంటే వీళ్ళు సత్యం అర్థం చేసుకోలేదు. తద్వారా వారు తప్పు చేశారు, పాపం చేశారు. దానివల్ల కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయవలసి వచ్చింది, పరిణామాన్ని అనుభవించాం. పాపం వలన వచ్చి జీతం మరణం. సో మరణం అనేది సంప్రాప్తమైంది. ఆ దినం మొదలుకొని ఇది రోజు వరకు ఇంప్యూటెడ్ సిన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి ఆ పాపం అందరికీ ఇంప్యూట్ చేయబడింది. ఒక నరుడు చేసిన పాపం అందరికీ సంక్రమించింది. వాళ్ళందరూ మనం పాపులంగా ఎందుకు పిలువబడ్డామనంటే బికాస్ ఇంప్యూటెడ్ సిన్ అంటారు. అలాగే ఒకని నీతి అందరికీ ఇంప్యూట్ చేయబడింది. యేసయ్య నీతిమంతుడు, ఆయన నీతి మనకివ్వడం వల్ల మనం అందరూ నీతిమంతులు అయ్యాం. చూసారా? కనుక సత్యం అనే బెల్ట్ మనం కలిగి ఉండాలి. ఇంకా దీని గురించి మళ్ళీ టైం అయిపోయింది వల్ల. రెండోది త్వరగా చెప్పండి. రెండోది బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. అంటే అర్థం బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అంటే మనం నీతిమంతులంగా తీర్చే దేవుడు మనం. ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన మనం ఉచితంగా ఏమయ్యాం చెప్పండి? నీతిమంతులం అయిపోయాం. సో నీతి అనేటువంటి ఆయుధం మనం కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. నీతి అనేటువంటి ఆయుధం. నీతి ద్వారా మనం ఏం చేయగలుగుతాం అనంటే సాతాన్ని ఇట్టగా ఓడించాలి. నేను నీతిమంతుణ్ణి, అది మర్చిపోకండి. ఇక మూడోది షూ. మొదటిది బెల్ట్ అంటే సత్యం, రెండు నీతి అనగా అర్థం మన నీతిమంతులం, అది మైమరు అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇక మూడోది షూస్. ఎందుకు మనకి షూస్ ఇంపార్టెంట్? షూస్ లేకపోతే సాతాన్ని ఈజీగా ఓడించేస్తాడు. షూస్ దేనికి? షూస్ సువార్త చెప్పడానికి, ప్రీచ్ ద గాస్పల్. ఒకవేళ మీరు ప్రీచింగ్ ద గాస్పల్ చేయట్లేదు అని అంటే ప్రాబ్లంలో పడతారు, జాగ్రత్త. అందుకని పౌలు అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఎందుకు? ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ అండ్ మీ టు ప్రీచ్ ద గాస్పల్. అదే కదా దేవునికి మనుషులకి సమాధాన సువార్త. అది పీస్ని ఇస్తుంది, దేవునికి మనుషులకి సమాధానాన్ని ఇస్తుంది.
కనుక అట్టిది నువ్వు చెప్పకుండా ఎలాగ ఉండగలవు? మనం బూట్ తీసేసామంటే అర్థం ఏంటి? ఇక పని అయిపోయింది, ఇంటికి వచ్చేసాను, నిద్రపోతాను, ఇక అయిపోయింది, డ్యూటీ అయిపోయింది. బూట్ వేసామంటే అర్థం ఏంటి? యు ఆర్ రెడీ ఫర్ వర్క్. చెప్పులు వేసామంటే రెడీ టు గో అవుట్, అది అర్థం. మనం చెప్పులు వేసుకుంటూనే ఉండాలి రోజు. బూట్లు వేసుకున్నవాడు బయటికి వెళ్తే, అలాగే సువార్త కొరకు ఏ టైం అయినా సమయమందు అసమయమందు కూడా మనం కష్టపడాలి. ఈ దినాల్లో మనం బయటికి వెళ్ళడానికి, సువార్త చెప్పడానికి అవకాశం లేకపోవచ్చు. నువ్వు బూట్ వేసుకొని బయటికి వెళ్ళడం అంటే నిజంగానే బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. యూ గాట్ నౌ అ సెల్ ఫోన్. జస్ట్ కాల్ అదర్ పీపుల్, కాల్ యువర్ ఫ్రెండ్స్, టాక్ టు దెమ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అండ్ దాట్స్ గాస్పల్. ఆ రకంగా ప్రభు ప్రేమని నువ్వు వివరిస్తున్నావు, అది గాడ్ గాస్పల్. అలా చేయలేనాడు బూట్లు వేసుకోకపోతే ఏమైంది? ఆ పాదాలు నడిచి నడిచి పుళ్ళు పడిపోతాయి. నాకు ఒక వార్త విన్నాను నిన్న. మన వెలటూరు అనేటువంటి మా ఎస్ఏసి చర్చ్ ఒకటి ఉంది అక్కడ కనుక, మన బ్రాంచ్ చర్చెస్లో ఆ ఎస్ఏసి సంఘంలో సహోదరి లిల్లమ్మ అనేటువంటి ఆమెకి పాదాలు, ఆమె అంట వేళ్ళు తీసేశారు. మరలా మొన్న ఒక వేలు తీసేయవలసి వచ్చిందంట. తీసేసిన మరుక్షణం నిన్న చనిపోయింది. కాలుకి దెబ్బను కదా, కాలుకి దెబ్బ తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాలుకి దెబ్బ తగిలితే, కాలుకి పుండు వచ్చినప్పుడు ఆశా లాంటి రాజు కూడా డాక్టర్లను ఎన్నో మందిని ఆశ్రయించాడు, కానీ రాజుగారు ఆయన కానీ 2 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకదు కనుక చాలా. సో కాళ్ళు అనగా అర్థం, మన పాదాలు ఎప్పుడు కూడా సువార్త ఉన్నప్పుడు బూట్లుంటే నీకు గాయం సాతాను పెట్టడానికి అవకాశం. ఆ బూట్కి సోల్ ఉంటుంది. ఆ సోల్ వల్ల కూడా ఏమైందంటే, ఎన్ని ముళ్ళుల్లో, ఎన్ని డొంకల్లో, ఎన్ని రకాలైనటువంటి దాని మీద నువ్వు పాదం మోపినా అయ్యి ఎరిగిపోతాయి, కానీ నీకేమవ్వదు. బికాస్ యువర్ సోల్ ఉంది. అదే నీకు పాదాలకు సోల్ ఉండదు కనుక నీ పాదం పెట్టగానే చక్కమని కూర్చుపోతుంది, పియర్స్ అయిపోతుంది, లోపలికి దిగిపోయే ప్రమాదం. సో సాతాను నిన్ను ఊండి చేయడానికి అవకాశం. సాతాను నిన్ను గాయపరచడం, ఇవాళ అనేకమైన గాయపరుస్తున్నాడు సాతాను. అనేక మందిని టెర్రరైజ్ చేసేస్తున్నాడు, భయపెట్టేస్తున్నాడు. ఇవాళ సాతాను భయపెట్టేస్తున్నాడు. ఇవాళ మేము ఉదయకాలం మా జూమ్ మీటింగ్లో బైబిల్ కాలేజ్ విద్యార్థులు, మా పాస్టర్ గారులు, సేవకులకి నేను వాక్యం చెబుతున్నాను. అందులోని ద పవర్ ఆఫ్ డీమన్స్ గురించి చెబుతున్నాను. డీమన్స్ యొక్క శక్తి గురించి నేను ఆల్రెడీ సాతాను యొక్క శక్తి గురించి వివరించాను. అలాగే దేవదూతల యొక్క శక్తి గురించి వివరించాను. ఇప్పుడు దయ్యముల యొక్క శక్తి గురించి చెబుతున్నాను. ఆ దయ్యముల గురించి, శక్తి గురించి చెబుతున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పాను నేను. ఆ దయ్యానికి శక్తి ఉంది ఏంటో తెలుసా? ఒక మనిషిలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది, ఒక మనిషిలో వసించడానికి అవకాశం ఉంది. మనిషిలో మాత్రమే కాదు, జంతువుల్లో కూడా నివసించడానికి అవకాశం. యాజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ లివ్ ఇన్ యూ, దేవుని ఆత్మ ఎలాగైతే మనలో నివసిస్తాడో, ఆ స్పిరిట్, ఆ దయ్యం కూడా ఆత్మ కనుక ఆత్మ నీలోకి ప్రవేశించే అవకాశం. అయితే ఇక్కడ ఒక సత్యం అర్థం చేసుకో, విశ్వాసుల జీవితంలోకి దయ్యం లోపల ఆవరించడానికి అవకాశం లేదు. అది నేను ఇంకా దయ్యం టెర్రరైజ్ చేస్తుంది, భయపెట్టేస్తుంది. దయ్యం చేసే పనులు మళ్ళీ మీకు చెప్తాను తర్వాత. కానీ ఇవాళ మేము వాక్యం విన్నాం, దయ్యం ఎంత. దయ్యానికి సాతానికి తేడాలు చెప్పాను. దయ్యం ఎవడు, ఇంతకీ సాతాన్ ఎవరు చూసారా? సాతాన్ అంటే ఎవడు? లూసిఫర్ గాడు, పెద్దోడు, అనగా ప్రధాన దూతాడు, ఆర్కేంజల్. ఒకప్పుడు ఆర్కేంజల్, బట్ వాడు ఏం చేశాడంటే దేవుడితో తాను సమానం చేసుకున్నాడు. ఇవాళ చాలామంది యారగెన్సీ వలన, గర్వం వలన నేను సమానమే అనేటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. నాకేంటి తక్కువ, ఐఎమ్ ఆల్సో సేమ్ అన్నట్టు. చూసారా? యూ కెనాట్ టేక్ ద గ్లోరీ, యూ కెనాట్ పార్టేక్ ఆల్సో ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడి మహిమ నువ్వెవరు తీసుకోవడానికి? ఎవ్వరికి ఎవరు ఆయన మహిమ, ఆయన ఒక్కడికే చెందాలి. అలాంటిది వీడు తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. చూసారా? అందుకే నెట్టివేయబడ్డాడు. వీడితో పాటు ఇంకా దేవదూతల్లో 1/3, 1/3% ఆఫ్ కోట్లాది దేవదూతల్లో, దేవుడు సృష్టించినటువంటి క్రియేటెడ్ బీయింగ్స్లో 1/3% దేవదూతలు అందరూ వీడి వెనకాల వచ్చేసాడు. వీడి వెనకాల పడద్రోయబడిన వాళ్ళని ఏమంటారంటే దయ్యాలు అని అంటారు. వాళ్ళని ఇంగ్లీష్లో డీమన్స్ అంటారు, లేక అన్క్లీన్ స్పిరిట్స్ అంటారు, అపవిత్రాత్మలు అని అంటారు, లేక ఈవిల్ స్పిరిట్స్ అంటారు, లేక దురాత్మలు అంటారు. చూసారా? దురాత్మలు, అపవిత్రాత్మలు, దయ్యాలు అంటే అర్థం పెద్ద దయ్యం కాదు. దాని అర్థం దేవదూతలు. ఏ దేవుడినైతే చూసారు దేవుడిని తిరస్కరించి వచ్చేసాడో, వీడి వెనకాల వచ్చేసారో వాడు ఇప్పుడు ఆ దేవదూతలు లేక దూతలందరూ ఎవరైతే 1/3 ఆఫ్ ద దూతలు పై కింద పడద్రోయబడ్డా వారందరూ వీడు అనుచరులు అయిపోయారు. మీకు అర్థమైందా? సో ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తారు వీళ్ళు అంటే ఈ దయ్యంగాడి చిత్తం నెరవేరుస్తారు, పెద్దవాడు లీడర్ చిత్తం నెరవేరుస్తారు. మరి దయ్యాలు కూడా పవర్ఫుల్లేనా? మంచి ప్రశ్న, చాలా పవర్ఫుల్.
వాళ్ళకి ఎలా పవర్ ఉంది? దేవదూతలకు ఎంత పవర్ ఉందో అంత పవర్ ఉంది వీళ్ళకి. చూసారా, దేవదూతలకు ఉన్న శక్తి వీళ్ళకి కలిగిన వాడు. మనుషుల కన్నా దయ్యాలు శక్తివంతమైనయా? కరెక్ట్ ప్రశ్న. అవును, శక్తివంతమైనయా. మనుషుల కన్నా దయ్యాలు శక్తివంతం. దేవుడి కన్నా శక్తివంతమైనయా? కాదు, దేవుని కన్నా కొంత తక్కువ శక్తివంతమైన. చూసారా, దేవుడే సర్వశక్తివంతుడు, ఇంకా ఆయన మించిన శక్తి ఎవరికి లేదు. సో ఇక్కడ మన పాయింట్ ఏంటనంటే, ఈ సాతాన్ని కానీ దయ్యాల్ని కానీ మనం ఎదిరించడానికి ఈ అపవిత్ర అంటే దయ్యం ఒక్కడు, సాతాన్ ఒక్కడే కాదు. అందుకని మనం చూసాం ఎవరు 6వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రికల దయ్యంతో పాటు ఎవరెవరు ఉన్నారంట? 12వ వచనంలో ప్రధానులు, అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలు. చూసారా, దురాత్మ అంటే అర్థం ఈవిల్ స్పిరిట్స్, దయ్యాలు. అవి ఎక్కడున్నాయంటే చెప్పాను కదా, ఆకాశం, 3 ఆకాశానికి భూమికి యాక్సెస్లో. దయ్యాలు కూడా పరలోకానికి వెళ్తాయంటే వెళ్తాయి. సాతాను కూడా వెళ్ళినప్పుడు దయ్యాలు కూడా వెళ్తాయి, వెళ్ళి వస్తూ ఉంటాయి. కానీ ఏదేమైనప్పటికీ వీటి మీద మనకి జయం కావాలి. వీళ్ళు ఎంత భయంకరమైన అంటే మనుషుల్ని టెర్రరైజ్ చేస్తారు, మనుషుల్ని ఇన్ఫ్లెక్ట్ చేస్తారు. అంటే అర్థం, ఇన్ఫ్లమేషన్ అంటే అర్థం ఏంటంటే మీకు జబ్బు తీసుకొచ్చేస్తారు. ఈ దయ్యాలకు ఉన్న శక్తి, పవర్ ఆఫ్ ద డీమన్స్, దే కెన్ గివ్ యూ సిక్నెస్. చెప్పాను కదా లాస్ట్ టైం, 18 ఏళ్ల నుంచి టెర్రరైజ్ చేయమని. అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు, అపవిత్రాత్మ పట్టినోడు ఒకడు అని మనం ఎక్కడ చూస్తాం? 5వ అధ్యాయంలో మార్క్స్ వార్తలో శానా అనే దయ్యం అపవిత్రాత్మ పట్టినోడు. ఇలా అపవిత్ర ఇన్ఫ్లెక్ట్ చేయడమే కాదు, పట్టడం మాత్రమే కాదు, జబ్బులు తీసుకురాడు. అందుకని ఇవన్నీ మనం ఓడించాలంటే మనకి సర్వాంగ కవచం, సత్యం చాలా ఇంపార్టెంట్. సత్యం ద్వారా సాతాన్ని మనం ఓడించగలం, నీతి ద్వారా మనం ఓడించగలం. ఇక 3వది సువార్త ద్వారా ఓడించగలం. ఇక 4వది మర్చిపోకండి, షీల్డ్. డాల్ నిజంగానే డాల్ అట్టుకోము మనం. ఆ డాల్ గురించి రియల్గా ఫైట్లో డాల్ ఉంటుంది. ఆ డాల్ ఎంత? 4.5 feet హైట్, 2.5 feet బ్రెత్. అందుకే దాదాపు రెక్టాంగిల్ టైప్లో ఉంటుంది. 4.5 అంటే మనం ఒక 5.5 అడుగు అనుకుంటే, అంటే మ్యాక్సిమం మన బాడీని ఆపేస్తుంది, కాపాడదు. 2.5 అడుగులు వెడల్పున అంటే చూద్దాం, మనం 2.5 అడుగులు వెడల్పు ఉండగా అలా పెడితే చాలు, ఆటోమేటిక్గా కింద ఎట్టాం కదా, అలా డాల్ని ఎత్తితే మన బాడీ అంతా కవర్ అయిపోద్ది మ్యాక్సిమం. కిందనేమో బూట్లు ఉన్నాయి, అలాగా కిందన బూట్లు ఉన్నాయి, ఇక కొంచెం అలాగ ఎత్తితే సరిపోయిద్ది. మనం మొత్తం 6 feet ఉన్నా కవర్ చేసేస్తాం. పైన అలాగే హెల్మెట్ ఉంది, గుడ్, పైన అలాగే హెల్మెట్. సో సాతానికి ఓడించడానికి నీకు ఉండవలసిన కవచం విశ్వాసము. డాల్ అంటే అర్థం ఏంటంటే ఫెయిత్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, సేటన్ కెన్ ఈజీలీ టెంప్ట్ యూ, నిన్ను ఈజీగా పడగొట్టేస్తాడు. విశ్వాసం ద్వారానే మన విజయం, విశ్వాసమే విజయము. చాలాసార్లు యేసుప్రభు వారు తన శిష్యుల్ని అదే మాట చెప్పారు, అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో నేను ఉంటాను. సో జీసస్ వాంట్ టు టీచ్ దోస్ పీపుల్ అబౌట్ ఫెయిత్. ఫెయిత్లో మీరు ఎదగాల, ఫెయిత్లో ముందుకు వెళ్ళాలా. ఇవాళ మనకు అందరికీ డబ్బులు ఉండవసరం లే, విశ్వాసం ఉంటే డబ్బులు వస్తాయి. విశ్వాసం ఉంటే చూసారా, ఇవాళ వైద్యం మనకేముందిలే, డాక్టర్లు ఉన్నారు, మనకేముందిలే, హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. నాకు ఏ జబ్బు వచ్చినా పర్లేదు. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఏమనుకున్నారు, అబ్బా మేము ఇన్సూరెన్స్లో కట్టేస్తున్నామండి. ఏంటనుకున్నారు నా ఇన్సూరెన్స్? నేను సంవత్సరానికే దాదాపు 50,000 ఇన్సూరెన్స్ కడతాను. నాకు ఏ జబ్బు వచ్చినా దాదాపు ఒక 15-20 లక్షల వరకు నాకు ఏమొచ్చినా సంవత్సరం పొడుగు మా ఇంట్లో వాళ్ళకి ఏమొచ్చినా నాకు డబ్బులు రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. కాన్ఫిడెన్స్. ఎందుకు? నా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది. ఇవాళ ప్రతివాడు ఇన్సూరెన్స్ చేయించుకో, మెడికల్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాను. జబ్బు వస్తే ఏమైంది, హాస్పిటల్కి వెళ్తాను, ఉచితంగా చేస్తాను. ఉచితం అక్కడ చేయడానికి వాళ్ళ దగ్గర మందులు లేవు. అక్కడ వాళ్ళకి అర్థం కావట్లేదు. కొంతమంది అంటున్నారు వెంటిలేటర్ పెడుతున్నా, ఆక్సిజన్ పెడుతున్నా, మనుషులు ఎందుకు పోతున్నారో అర్థం కావట్లేదు. మాకే అర్థం కావట్లేదండి, ఇప్పటికి ఇంకా అర్థం కావట్లేదు మనుషులు. ఇన్ని సంవత్సరంన్నర అయిపోయినా జబ్బు వచ్చి సంవత్సరం చూసారా, మనం ఏదో చేసేయాలనుకుంటాం కొన్నిసార్లు, ఓవర్ కాన్ఫిడెన్స్. కానీ నీ నమ్మకం వాళ్ళ మీద వీళ్ళ మీద ఉంది, కానీ దేవుడి మీద ఉందా? నీ నమ్మకం ఎవరి మీద ఉంది? ఇవాళ విశ్వాసమే. ఏంది విశ్వాసం? దేని మీద? నీ చదువు మీద, నీ ఉద్యోగం మీద, నీ డబ్బు మీద, నీ బ్యాంక్ బ్యాలెన్స్ల మీద, నీ బంధువుల మీద, దేని మీద నీ విశ్వాసం? నువ్వు పెద్ద బాడీ బిల్డర్ అనా? దేని మీద నీ విశ్వాసం? దేని మీద నీ కాన్ఫిడెన్స్? అవర్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ఆన్ ఓన్లీ గాడ్. దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ తన మీద పెట్టుకోలేదు. ఏమన్నాడు? నేను ఎవరిని ఏమంటుందని
సింహాన్ని ఎలుగుబంటిని చంపేశాను అని అనలా. దేవుడు సింహము నోట్లో నుంచి ఎలుగుబంటి నోట్లో నుంచి నాకు సహాయం చేశాడు. ఈడంతా అని అన్నాడు. ఈడంత పెద్ద ఆఫ్టర్ ఆల్ ఈడంతా సున్నితి లేనుడు ఈడేంటి పెద్ద ఆడ మాట్లాడుతున్నాడు. ఆ సింహం కన్నా గొప్పవాడు వీడు. చూడండి కాన్ఫిడెన్స్ అంటే దేవుడి మీద కాన్ఫిడెన్స్. అది అర్థం. కాన్ఫిడెన్స్ ఆన్ గాడ్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. దేవుడి మీద పూర్ణమైనటువంటి నమ్మకం నీకు ఉన్నప్పుడు దాన్ని విశ్వాసం. ఆ విశ్వాసం ఉంటే సాతాను ఏం చేయగలడు? నీకు రోగం పెట్టాడు, అయిపోతావు. దేవుడు ఉన్నాడు నాకు, ఆయనే విడిపిస్తాడు. నువ్వు ఏ రోగమైనా పెట్టు, నా దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆయన నా కొరకు ఆల్రెడీ మృతి నొందాడు, ఆయన నా కొరకు దెబ్బలు పొందాడు, ఆయన నా కొరకు గాయాలు పొందాడు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సాతానా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా నాకు స్వస్థత. నాకు స్వస్థత వచ్చేది ఖాయం అన్నాం అనుకో, ఇక ఆయనకి బుర్ర పంచేదాడు. మీకు అర్థమైందా? సాతానుతో నువ్వు పోరాడే పోరాటంలో యూ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ హౌ మచ్ ఫెయిత్ యూ హ్యావ్ విత్ గాడ్లో. యేసు ప్రభు మీద నీకున్న విశ్వాసం చూపించాలి. హౌ మచ్ ట్రస్ట్ యూ గాడ్. డాల్ ఎంత పవర్ఫుల్గా ఉంది. ఆ డాల్ చెక్కతో తయారు చేయబడిన, ఆ చెక్కకి పైన ప్లేట్ చూసారా, ఇనుము ప్లేట్. ఇక ఎన్ని అగ్నిబాణాలు వచ్చినా, ఎన్ని గుళ్ళు వచ్చినా టప్ 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 ఒకటి తగలదు. సాతాను మనల్ని అటాక్ చేస్తాడు, కానీ డాలుకి తగిలి వెళ్ళిపోయింది. విశ్వాసం ద్వారా వాడిని ఓడించవచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసాం శిరస్త్రాణం, హెల్మెట్ చాలా స్టీల్ హెల్మెట్, చాలా గట్టి హెల్మెట్. ఎందుకు? రెండు చెప్పాను కదా, అది బేస్బాల్ బ్యాట్ లాగా, క్రికెట్ బ్యాట్ లాగా కత్తి అంత పెద్దది ఉంటుంది, 4 feet. ఆ కత్తిని ఒక సింగిల్ హ్యాండెడ్ కాదు, ఒక్క చేతితో కాదు, 2 చేతులతో అలా పరిగెత్తుకుని నెత్తి మీద కొట్టేటట్టు టప్ 2 కింద చీలిపోతుంది. నెత్తి ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా. సో నెత్తికి హెల్మెట్ అంటే అర్థం నిజంగానే హెల్మెట్ పెట్టుకోవడం కాదు. హెల్మెట్ అంటే రక్షణ అనే శిరస్త్రాణం. ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఆర్ యూ సేవ్డ్? నువ్వు రక్షించబడిన తర్వాత కూడా ఇట్ టాక్స్ అబౌట్ యువర్ ప్రజెంట్ అండ్ ఆల్సో యువర్ ఫ్యూచర్ సాల్వేషన్. దేవుడు నేను రక్షించాడు, మళ్ళీ పాపంలో పడ్డావుగా, అయిపోయింది చూసావా, నువ్వు పాపంలో పడిపోయావు, నువ్వు ఇక నరకానికే, తప్పు చేసావు. యేసయ్య నీ పాత పాపాలు క్షమించాడు, కానీ నీ ప్రజెంట్ పాపాలు ఇప్పుడు నువ్వు చేసావు కదా పాపం, దాని సంగతి ఏంటి? ఒరే పిచ్చోడా, నా యేసయ్య నా పాత పాపం మాత్రమే కాదు, చేసిన తప్పు, చేస్తున్న తప్పు, చేయబోయే తప్పు గురించి కూడా యేసయ్య నా కొరకు రక్తము చిందించాడు. నేను చేయవలసింది ఫర్గివ్నెస్ అడగడం, రిపెంట్ అవ్వడం, మార్మన్స్ పొందడం, క్షమించమని అడగడం. నేను చేయను, అసలు తప్పు చేయను. కానీ తప్పు చేయడానికి ప్రేరేపణ కలిగి ఒకవేళ పడిపోయినా నేను లెగిస్తాను అని మనం హెల్మెట్ అంటే ఫ్యూచర్ సాల్వేషన్ గురించి. ఫ్యూచర్ సాల్వేషన్ ఏంటో తెలుసా? ఇటర్నల్ అంటే అర్థం సంపూర్ణ రక్షణ, దాన్ని గ్లోరిఫికేషన్ అన్నాను. ఇక 6వ దానికి వచ్చేసాం. ఏంటది 6వది? ఆత్మ ఖడ్గం. ఆత్మ ఖడ్గం అంటే ఏంటి? ఆత్మ ఖడ్గం అంటే వాక్యం అనే ఖడ్గం. చూడండి, మిగతా 5 కూడా ఏమని చూసాం? అది డిఫెన్స్ చేయడానికి, డిఫెన్సివ్ అంతా. క్రికెట్ ఆడినప్పుడు డిఫెన్స్ చేసాను అన్నాను కదా. డిఫెన్స్ అంటే అడ్డుకోవడానికి మాత్రమే. ఇది అఫెన్సివ్ అంటే అర్థం దీంతో ఆడి చంపేవచ్చు, ఆడిని ఎరగొట్టేవచ్చు. చూసారు, దృష్టిని జయించిన కత్తింపాడు. వాక్యం ద్వారా నువ్వు ఓడించగలవు. ఇవన్నీ మనం చదివేశాం. దీనికి ఎడిషనల్గా ఇంకొక మాట చెప్పాడు, చదవండి ఒకసారి. దీంతో ఎడిషనల్గా ఇప్పుడు ఇవన్నీ మనం చదివేశాం కదా, 6 చదివేశాం కదా. ఇప్పుడు 17, 17, 18 చదవండి. మరియు రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి, ఆత్మ వలన ప్రతి సమయమందును. చూసారా, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ఏంటి అర్థం? ఇవన్నీ ఉన్నప్పటికీ సాతాన్ని ఓడించడానికి మరొకటి నీకు అవసరం. అదేంటనంటే ప్రార్థనా జీవితం. చూడండి, నీకు సత్యం కావాలి, నీకు నీతిమంతుడు అవ్వాలి, సువార్త చెప్పాలి, రక్షణ కావాలి నీకు. చూసారా, నీకు రక్షణతో పాటు విశ్వాసం కావాలి, దాంతోపాటు వాక్యం కావాలి. వీటి అన్నిటితో పాటు తప్పక నీకు ప్రార్థన కావాలి. ఎంతమంది ప్రార్థనలో ఎదుగుతున్నారు? ఎంతమంది దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు? చూడండి, మనం ఆర్మర్ ఒక్కటి పెట్టుకోవడం మాత్రమే కాదు,
ఈ సర్వాంగ కవచముతో ప్రార్థనా జీవితం కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏమంటారంటే ది ప్రేయర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆర్మర్, అంటే ఇది ఒక 7th పీస్ అని కూడా అనొచ్చు. 6 పీసెస్ చూసాం, ఇది 7th పీస్ ఏంటనంటే ప్రేయర్. ఫస్ట్ పీసు ట్రూత్, సెకండ్ పీసు రైచియస్నెస్ నీతి, థర్డ్ పీసు గాస్పల్ అంటే సువార్త, 4th పీసు మనకి ఫెయిత్, 5th పీసు సాల్వేషన్ రక్షణ, 6th పీసు వాక్యం, అలాగే వాక్యంతో పాటు 7th 7వది ఏంటంటే ప్రార్థన. ఇవాళ ఎంతమంది జీవితాల్లో ప్రార్థన ఉంది? సో ఇంకొక విషయం మర్చిపోకండి, ఇక్కడ ఏమన్నాడు, ఆత్మ వలన ప్రతి సమయములో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. ప్రార్థన అంటే ఏంటి, విజ్ఞాపన అంటే ఏంటి? చూడండి, ప్రార్థన అంటే టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ దేవుడు. విజ్ఞాపన అంటే ఏంటి? టాకింగ్ అబౌట్ అదర్ పీపుల్, ఇతరుల గురించి ప్రార్థన చేయడం, అది విజ్ఞాపన. ఎందుకు విజ్ఞాపన అన్నాడు? ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి. నీ గురించి మాత్రమే కాదు, ప్రార్థనలో ఇతరుల గురించి కూడా, నీ పరిశుద్ధుల గురించి, మిగతా వాళ్ళ గురించి చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. చూసారా, మన గురించి మాత్రమే కాదు, ఇతరుల గురించి. నిన్నటి దినం సహోదరి ఒక ఆమె సునీత గారని, ఆమె స్వీట్స్, మనకి శ్రీరామ స్వీట్స్ విజయవాడలో ఫేమస్ కదా, శ్రీరామ స్వీట్స్ అని. శ్రీరామ స్వీట్స్ ప్రొపరేటర్ గారు ఆమె కనుక, ఆమె ఫోన్ చేసి నాతో మాట్లాడి నిన్న పుట్టినరోజు ప్రార్థన చేయించుకున్నాను. కానీ ఆమె చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాను, దైవ సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకో మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఫోన్ చేయమని నాకు ప్రేరేపణ కలిగి, అందుకని మీతో మీ లైవ్ చూస్తున్నాను నేను. చూసిన అంటే ఆమె మిగతా పాస్టర్ గారుల గురించి కూడా ప్రార్థన చేస్తుంది. ఇవాళ మన గురించి మాత్రమే కాదు, యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద పాస్టర్స్, యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద చర్చ్ బిలీవర్స్, యూ హ్యావ్ టు ప్రే ఫర్ అదర్ పీపుల్. యూనో వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? వాళ్ళు పడిపోకుండా, ఎక్కడ సాతాను చేత పడిపోకుండా. అందుకనే చదవండి ఆ మాట ఒకసారి, 18వ వచనం. చూసారు, ప్రతి సమయమందు సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. చూసారా, పూర్ణమైన పట్టుదలతో సమస్త పరిశుద్ధుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయడం నెగ్లెక్ట్ చేస్తే, వెరీ గుడ్, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయకపోయినా సైతాన్ వాళ్ళకి అటాక్ చేస్తాయి, మన గురించి మనం ప్రార్థన చేయకపోయినా మనకు అటాక్ చేస్తాయి. సో ఈ అన్నిటితో పాటు ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూసారా, ప్రార్థన చేయడం బైబిల్లో ఏమన్నా, మీరు శోధించబడకుండా నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన. మర్చిపోయారా? ప్రభు అన్నాడు, మీరు శోధించబడకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. సో మనం ప్రార్థన చేయాలి తప్పనిసరిగా, ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అలా చేయడం వల్ల మనం ఏమవుతుందని అంటే, ఇతరులు కానీ మనం కానీ పడిపోకుండా సాతాను యొక్క బలహీనత, సాతాను యొక్క పోరాటంలో గెలవచ్చేవారిగా మనం జీవించగలుగుతాం. సో ఇక్కడ పాస్టర్ గారుల గురించి కూడా ప్రార్థన చేయమన్నాడు. చూడండి, అక్కడ రాసి ఉంది 19వ వచనం, మరియు చూసారా, రాయబారిన సంకెళ్ళలో ఉన్నాను. దేని నిమిత్తం? సువార్త నిమిత్తం. పౌలు గారు సంకెళ్ళలో ఉన్నారు, జైల్లో ఉన్నారు. ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతోను విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ప్రే ఫర్ మీ టు. యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద లీడర్స్. ఇవాళ అనేక మంది సంఘ నాయకుల కోసం ప్రార్థన చేయట్లేదు. ఎంతోమంది నాయకులు చనిపోతున్నారు, ఎంతోమంది దైవ సేవకులు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఇవాళ దైవ సేవకులు అందరూ వెళ్ళిపోతే ఎవరు వాక్యం చెప్తారు మీకు? ఏ రకంగా మీ కొరకు ప్రార్థనలు చేస్తారు? దైవ సేవకుల గురించి ప్రార్థన చేయవలసిన సంఘంగా ఉండొద్దా? నిద్రపోయే సంఘంగా ఉందామా? చూడండి, ఆ రోజు మీరు గమనించండి, పేతురు గారు చెరసాలలో ఉంటే సంఘం అంతా ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, అత్యాసక్తితో ప్రార్థన. అందుకనే జైల్లో ఉన్నటువంటి పేతురు గారిని దేవదూతను పంపించి జైల్లో నుంచి విడుదల చేసి తీసుకొచ్చారు.
మనం ఏమని ప్రార్థన చేస్తాం ఇప్పుడు? ప్రభువా బెయిల్ దయచేయండి, బెయిల్ ఇవ్వండి ప్రభువా, బెయిల్ 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 బెయిల్, హైకోర్టు బెయిల్ ఇవ్వండి, లేకపోతే ఆ కోర్టు బెయిల్ ఇచ్చేలాగా సాయం చేయండి ప్రభువా, హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం తండ్రి, మీరే సాయం చేయండి ప్రభువా, లాయర్ల మంచి మనసు, తక్కువ ఫీజు తీసుకునేలా సాయం. ఈ మన ప్రార్థన. ఎందుకంటే నిజంగానే జైల్లో నుంచి బయటికి రాగలడా? రియల్ జరిగింది. మరి ఆ రోజు జరిగినప్పుడు ఈరోజు ఎందుకు దేవుడు మెరకాలు చేస్తాడు, కానీ మన ప్రార్థన సరిగ్గా లేకపోతే. యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద పాస్టర్స్. దట్ దెనవరు ఏమంటది, 2 దశలోనికన్ పత్రికలో, 2 దశలోనికలు రాసిన పత్రికలో కూడా, అక్కడ కూడా పౌలు గారు అన్నారు ప్రార్థన చేయండి. ఎందుకు చేయమన్నాడో చూడండి ఒకసారి. ప్రార్థన గురించి చెబుతున్నాడు ఏమని? 2 దశలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచుబడి నిమిత్తం మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతుల్లో నుంచి తప్పించబడి నిమిత్తం మా కొరకు ప్రార్థించుడి. పౌలు గారు అడుగుతున్నారు, ప్లీజ్ డూ ప్రే ఫర్ అస్. ఎందుకంటే దేవుని వాక్యం శీఘ్రంగా వ్యాపించాలంటే, దేవుడు మహిమపరచబడాలి అంటే, అంత మాత్రమే కాదు, మూర్ఖులైన దుష్ట మనుషులు ఉన్నారు లోకంలో. మూర్ఖులు వాళ్ళు. దుష్ట అంటే అర్థం చెడ్డ మనుషులు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, సువార్తను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, సేవ జరగకుండా ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారి చేతుల్లో మేము పడకుండా, అలాగ పడినా తప్పించబడినా, ఇంకా అక్కడ అంటున్నాడు, వారి చేతుల్లో నుంచి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఇవాళ సర్వాంగ కవచంలో సాతాను అటాక్ పాస్టర్ల మీద ఉంది, లీడర్స్ మీద, చూసిన నాయకుల మీద, సువార్థికుల మీద, బోధకుల మీద, టీచర్స్ మీద. దేవుని వాక్యాన్ని బోధించే టీచర్స్ ఉన్నారు, మంచి బిబ్లికల్ టీచర్స్ ఉన్నారు. ఇవాళ బైబిల్ కాలేజీలో మంచి బోధ చేసే బైబిల్ టీచర్స్ ఉన్నారు, మంచి సువార్థికులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని బోధించే పాస్టర్స్ ఉన్నారు, ఎవాంజలిస్టులు ఉన్నారు. వీళ్ళందరి గురించి మీరు ప్రార్థన చేయొద్దు. సర్వలోక పరిశుద్ధుల గురించి ప్రార్థన చేయొద్దు. యు ఆర్ ఆల్ సెల్ఫిష్. ప్రే ఫర్ ఓన్లీ యువర్ ఫ్యామిలీ. మా అమ్మని దీవించి, మా నాన్నని దీవించి, మా తమ్ముడు దీవించి, తాతని దీవించి, ఆమేన్ అయిపోయింది అంతే. మీ అమ్మ, మీ నాన్న, తాత, అమ్మ బాగుంటే సరిపోద్ది అంతే. You are so selfish thinking about only your family. You are not thinking about other people, you know. You have to pray. Prayer is very important. ప్రార్థన అంటే చాలా మందికి తెలియదు. రేపు చెప్తాను ప్రార్థన అంటే ఏంటో, వాళ్ళ టైం లేదు నాకు. ప్రార్థన అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రేయర్? టుమారో ఐఎమ్ గోయింగ్ టు టాక్ వాట్ ఈస్ ప్రేయర్. ప్రార్థన అన్నారు కదా. ప్రార్థన అంటే అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ టైమ్ స్పెండింగ్ విత్ గాడ్. చాలాసార్లు ప్రార్థన అంటే నేను వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాను అనుకుంటారు. ప్రార్థన అంటే దేవుడు నీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు, దేవుడు నీతో సమయాన్ని గడపడానికి రెడీగా ఉన్నాడు. ఇట్స్ ఎ టైమ్ విత్ గాడ్, ఇట్స్ కాల్డ్ ప్రేయర్. ఇప్పుడు చూడండి, ఆదాము తప్పు చేశాడు. ఆదాము దేవుడి దగ్గరికి వెళ్ళా, దేవుడే ఆదాము దగ్గరికి వచ్చాడు. ఎంత ప్రేమ చూసారా? ఆదాం తప్పు చేసిన తర్వాత ఐఎమ్ సో సారీ లాగా ఆదాం దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాల. అది అడగకుండానే దేవుడే వచ్చేసాడు ఆదాం దగ్గరికి. ఆదాం ఎక్కడున్నావు? ఎప్పుడు పండు తిని దాక్కున్నాడు. ఆదాం ఎక్కడున్నావు? ఆదాం దాక్కున్నాడు. దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు, దేవునితో మాట్లాడడానికి రాలేకపోతున్నాడు. వై యు ఆర్ నాట్ ఏబుల్ టు టాక్ విత్ గాడ్? బికాస్ సంథింగ్ సిన్ ఈస్ హిడెన్. ఏదో ఒక పాపం నీలో దాగి ఉంది, అందుకని యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలో ఎక్కువ ప్రార్థనలో నువ్వు గడపలేకపోతున్నావు, బైబిల్ చదవలేకపోతున్నావు. ఎందుకనంటే ఒక పాపం నీకు దాగి ఉన్నది. ఆ రహస్య పాపం ఏంటో, అందుకే నువ్వు దాక్కుంటున్నావు. దేవుని దగ్గర రావట్లే, మందిరానికి రావట్లే, వాక్యం వినడానికి రావట్లే, దేవుని వాక్యం అంటే నీకు పడట్లే, దేవుని వాక్యం చదవడం, ప్రార్థన ఎందుకు? సంథింగ్ రాంగ్. ఇంతవరకు బాగున్నాడు కదా. ఆదాము అవ్వలు ఇంతకుముందు దేవుడు వచ్చినప్పుడల్లా కలిసేవాళ్ళు, ఇవాళ ఎందుకు దాక్కున్నారు? చూసారా? దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే, దేవుడు మనతో మాట్లాడడం ప్రార్థన అంటే గాడ్ వాంట్స్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ. కానీ నీకు అవైలబిలిటీ లేదంటే ఎలాగుంటుంది? నీకు అందుబాటు. ఇప్పుడు జగన్ గారు నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీతో నేను మాట్లాడాలా, కరోనా గురించో దేని గురించో 1 గంట నాకు కేటాయిస్తారా అని అంటే, లేదు నేను బిజీ అని చెప్తాను. నేను ఎంత బిజీ అయినా సరే నేను చేసేది ఏంటి? అమ్మో పెద్ద ఆయన ఫోన్ చేశాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నాతో మాట్లాడతాడంట. ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో నాతో మాట్లాడడానికి టైం కేటాయించినప్పుడు, ఓకేనండి ఎన్ని గంటలు రమ్మంటారు? చూసారా? ఎన్ని గంటలు రమ్మంటారు? లేదు మీరు చెప్పండి ఎన్ని గంటలు మీకు అవైలబుల్. లేదు పర్లేదు మీరు చెప్పండి. సరేనండి ఈ టైంకి అని చెప్పేటప్పటికి, ఆ టైంకి కన్నా ముందు 10 నిమిషాలు, ఒక అరగంట ముందు, 1 గంట ముందు వెళ్ళిపోతాను నేను. ఎందుకు? బికాస్ ఐ వాంట్ టు టాక్ టు దిస్ బిగ్ మ్యాన్, చీఫ్ మినిస్టర్, లైక్ స్టేట్కి పెద్ద ఆయన. ఉదాహరణ చెబుతున్నా, ఏసై స్టేట్కి కాదు, కంట్రీకి కాదు, ప్రపంచానికి కాదు. ఆయన దేవుళ్ళకే దేవుడు, రాజులకే రాజు,
ప్రభువులకి ప్రభు, మాస్టర్ ఆఫ్ మాస్టర్స్, లార్డ్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్, కింగ్ ఆఫ్ కింగ్స్. అలాంటి ఆయన నీతో మాట్లాడడానికి నీకు దగ్గర టైం అడుగుతుంటే నువ్వు టైం లేదు. చూసారు, యూ హ్యావ్ టైం ఫర్ ఈటింగ్. భోజనం చేయడానికి టైం ఉంది, పడుకోవడానికి టైం ఉంది. చూసారా, కాలకృత్యాలు తీసుకోవడానికి టైం ఉంది, పళ్ళు తోముకోవడానికి టైం ఉంది, డ్యూటీకి వెళ్ళడానికి టైం ఉంది, చదువుకోవడానికి టైం ఉంది. దేవుని సన్నిధిలో సగటు మనిషి 100 సంవత్సరాలు బతికితేనంట పడుకునే టైం ఒక మినిమం 6 అవర్స్ వేసుకున్న రోజు పడుకుంటే 100 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు పడక నిద్ర ఇచ్చినట్టు తెలుసా మీకు? 33.5 సంవత్సరాలు నిద్రపోయినట్టు. వాడు 100 సంవత్సరాల లైఫ్లో 33.5 సంవత్సరాలు నిద్రపోయినట్టు. అంటే 6 గంటలు రోజు పడుకుంటే, 6 గంటల కన్నా ఎక్కువ పడుకుంటాం కదా, అంతే. మనం ఇంకా 40 సంవత్సరాలు నిద్ర 100లో ఇక 60 సంవత్సరాలే. 60 సంవత్సరాలు ఇంక తిండికి ఎంత పోద్ది? ఒక 5 సంవత్సరాలు తిండికి పోద్ది. ఇక మిగతాది ఏది? ప్రార్థనకి ఎన్ని సంవత్సరాలు ఉండగలవు? 100 సంవత్సరాల లైఫ్ అయితే నీకు 100 సంవత్సరాలు బతకడానికి దేవుడు నీకు ఇస్తే, ఇప్పుడేముంది 100 ఎక్కడ ఉందండి? ఉదాహరణ చెబుతున్నా, 100 అంతే లెక్క క్లారిగా అయింది. 33 సంవత్సరాలు నిద్రపోవడమేనంట. 6 గంటలు నిద్రపోతే లెక్కేసుకోండి పోను. ఎంత విచారకరమైన సార్. ప్రార్థనకి 2 నిమిషాలు ప్రభు మీకు ఏమో వందనాలు. ఇక్కడ వాసనలు వస్తూ ఉంటాయి, టిఫిన్ వండుతుంటుంది, అమ్మ జీడిపప్పు ఉప్మా వండుతుంది, ఏ స్నామంలో వేడుకుంటున్నాం ప్రభు, ఆమె అబ్బా ఏంటి ఉప్మా కోసం ఆమె అది మాడిపోయింది అక్కడ, పొని తినడానికి అవకాశం లేదు. చూసారా, ఇవాళ తిండి కోసం టిఫిన్ అయిందా, ప్రార్థన అయిపోయి 2 నిమిషాల కన్నా ఎక్కువ చేయట్లా, 1 మినిట్ కొంతమంది. నో అంటే ఎంతసేపు అనేది ప్రశ్న కాదు, బట్ వీళ్ళందరి కోసం చేయడానికి టైం పడుతుంది కదా. హాస్పిటల్స్లో దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళ గురించి మరి ప్రార్థన చేస్తున్నావా? కొంతమంది అనారోగ్యంగా బాధపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నావా? టైం చేసుకోవచ్చు కదా, కొంత టైం యూ కెన్ స్పెండ్ టైం. నీకు అన్నీ సెల్ ఫోన్ తీసుకొని ఫేస్బుక్లో ఎన్ని లైకులు వచ్చినాయా, ఎంతమంది ఇది చేశారా, ఎంతమంది ఏం చూసి, ఈ చెత్త చూడడానికి గంటలు ఫేస్బుక్. కొంతమందికి గేమ్లు, ఫేస్బుక్ కాకుండా గేమ్లు ఒక్కటో ఏంది గేమ్, ఆ గేమ్ కోసం 3 గంటలు 4 గంటలు, గంటన్నర, ఎంత నడుము ఉండిపోతాను పక్కన కొట్టో. ఎంత బాధాకరమైనది. మంచిదే ఆడుకో, తప్పలేదు, మంచిదే ప్రార్థన, ఏమంటారు దాన్ని, తిను మంచిదే, పడుకో. కానీ ప్రార్థనకి ఇస్తున్నావా టైము? ఏది ప్రార్థనకి సమయం? ఏది? దేవుని బిడ్డలైనటువంటి మీరు దేవునికి ప్రార్థనకి సమయం ఇస్తే దాని అర్థం ఏమిటనంటే దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వింటున్నారా ఈ సత్యాన్ని? కనుక ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. వింటున్నారా మీరు? అర్థం చేసుకోండి. ఏంటిది? ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ when you pray, God will surely help you. Prayer means you are spending time with an almighty God. అండ్ దేవుడు నిన్ను అడుగుతున్నాడు సమయం ఇమ్మని, నువ్వు ఇవ్వకపోతే ఇంక అంతకంటే దురదృష్టకరమైన విషయం కూడా. సో గాడ్ వాంట్స్ టు స్పెండ్ టైం విత్ యూ. గెట్ రెడీ టు ప్రే. రేపు ప్రార్థన అంటే ఏంటో మీకు ఇంకా వివరంగా, వాట్ ఈస్ ప్రేయర్ ఐఎమ్ గోయింగ్ టు టాక్, అండ్ దెన్ కూడా నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళి మనం దయ్యం శాస్త్రం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. డీమనాలజీ అనే దయ్యం గురించి, సాతాను గురించి, సాతాను యొక్క శక్తి, దయ్యం యొక్క శక్తి ఏంటి, ఇవన్నీ కూడా మనం పోలు. సాతాన్ జడ్జిమెంట్ ఉంది, జడ్జిమెంట్ ఆఫ్ సాతాన్ ఎప్పుడు లాస్ట్ కాదు. సాతాన్ ఈడెనిక్ జడ్జిమెంట్ ఏంటి, సాతాన్ యొక్క మిలీనియం జడ్జిమెంట్ ఏంటి, సాతాన్ యొక్క ట్రిబులేషన్ జడ్జిమెంట్ ఏంటి, సాతాన్ యొక్క ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి, ఇవన్నీ మనం విందాం. కనుక రేపటి దినం మళ్ళీ 9 గంటలకి కలుసుకుందాం. మిస్ అవ్వకండి. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్, స్నేహితులకి చెప్పండి. ఈ లైవ్ ప్రోగ్రాంలో ఏకీభించిన 1 గంట సేపు మాత్రమే, 9 నుంచి 10 చక్కగా దేవుని మాటల్లో మనం ఆనందించి నైట్ చక్కగా ఫ్యామిలీ డివోషన్ చేసుకున్నట్టు ఉంటుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని ఈ రకంగా బైబిల్ పట్టుకుంటే మీ ఫ్యామిలీ డివోషన్ కూడా అయిపోయినట్టేగా. మాతో కలిసి మీరు ప్రార్థన చేసుకొని చివరిలో మీరు ప్రార్థన చేసి బొబ్బు ఉంటే ఎంత హాయిగా ఉంటుంది చూసారా. ఆ ఫ్యామిలీతో మాతో కలిసి మీరు కూడా ఫ్యామిలీ డివోషన్లో పాలు పంపులు పొందాలని రేపు కూడా మళ్ళీ 9 గంటలకి కలుసుకున్నాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను, సెలవు తీసుకుందాం. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. సర్వాంగ కవచం అనేది అది దేవుడిచ్చు సర్వాంగ కవచం అని విన్నాం. మీరిచ్చు సర్వాంగ కవచాన్ని మేము వేసుకోకపోతే సాతాను మమ్మల్ని ఓడించేస్తాడు, సాతాను మమ్మల్ని పడగొట్టేస్తాడు. ఇవాళ అందుకనే మాకు సత్యం తెలియాలా. సత్యం అనేది మీ వాక్యమే. అట్టి వాక్యమైన సత్యాన్ని మేము కలిగి నీతిమంతులంగా చేయబడ్డాం. నీతిని మేము కలిగి ఉండి సువార్తను మేము ప్రకటించి మేము విశ్వాసం అనే
డాలు ద్వారా మా సాతాని అగ్ని బాణాల్ని ఎదిరించే శక్తి, రక్షణ ద్వారా ప్రభువా, ఆ రక్షణ కేవలం మా పాప శిక్ష నుండి మాత్రమే కాదు, పాప శక్తి నుండి కూడా అనుదినము రక్షిస్తున్నారు. అందును బట్టి రేపు పరలోకంలో సంపూర్ణ రక్షణ మాకు ఇస్తారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే మీ యొక్క ప్రభువా మరి ఖడ్గము, వాక్యం అనే వాక్యం ఖడ్గము ద్వారా, వాక్యము నేను చదువుకోవడం, నేర్చుకోవడం, కంటత పెట్టడం, ఆ వాక్యాన్ని పెట్టి సాతాన్ని ఎలాగ ఓడించగలం, ఆ విధంగా వాక్యాన్ని నేర్చుకునే బిడలంగా. అంత మాత్రమే కాదు, దీంతో పాటు ప్రార్థనా జీవితం చాలా ఇంపార్టెంట్. మా గురించి మాత్రమే కాదు, ఇతరుల గురించి మేము ప్రార్థన చేసేవారుగా, సంఘ బిడ్డల గురించి, అలాగే విశ్వాసుల గురించి, సర్వలోకములో ఉన్న పరిశుద్ధుల కోసం, భక్తుల కోసం, సేవకుల కోసం, నాయకుల కోసం ప్రార్థన చేసేవారుగా అటు ప్రార్థన జీవితం మాకు దయచేయండి. ప్రార్థన అంటే ప్రాముఖ్యంగా మీతో గడపడం, మీరు మాతో గడపడానికి మా దగ్గరికి వచ్చారు. మేము మీతో మాట్లాడుతుంటే మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు ప్రార్థన అంటే ఏంటో రేపు ఇంకా వివరంగా మాకు అర్థం చేయండి. అటు ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా అటు ప్రార్థన జీవితంతో మేము ముందుకు కొనసాగడానికి కృపదాయిచ్యమని, ఎత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపజేసి వాక్యానుసారం నడిపించమని యేసు పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో, ముఖ్యంగా అనారోగ్యాల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీరే ముట్టి స్వస్థపడు. ఏ అనారోగ్యమైన, కరోనాయే కాకుండా మిగతా అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపడు. కొంతమంది హాస్పిటల్స్ ఉన్నారు కరోనాతో, ప్రభువా మీరే విడిపించి బయటికి తీసుకురండి. ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నారు, వారిని విడిపించి ఆరోగ్యం ఇవ్వండి. కుటుంబంలో ఆదరణ ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి. కొంతమంది పోగొట్టుకున్న వారు ఉన్నారు, వారి కుటుంబాల్లో ఆదరణ ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి తండ్రి. విశ్వాసాన్ని, భక్తిని కొనసాగించి మీ రాజ్యం రాకడ కొరకు సిద్ధపరచండి. ఆర్థికంగా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందుల నుంచి విడిపించండి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి విడిపించండి. మీ దీవెనలు ఆశ సమృద్ధి దయచేసి ఈ రాత్రి సుఖనిద్ర దయచేసి రేపు మీ చిత్తమైతే మళ్ళీ రేపు రాత్రి కలుసుకొని మీ వాక్యంలో విని ఆనందించడానికి కృప దయచేయండి. యేసు పరిశుద్ధమైన నామములు మిక్కిలి వినయముతో బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని వారి ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మనందరికీ తోడై కాపాడును కాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చాలా వందనాలండి. మీరు లైవ్ ప్రోగ్రామ్ ప్రతిరోజు చూస్తూ మాతో కలిసి మీ కుటుంబాల సమేతంగా వాక్యాలు వింటున్నందుకు వి లవ్ యూ, వి ప్రే ఫర్ యూ. మేము గురించి ప్రార్థన చేస్తున్నాం, మా గురించి మీరు కూడా ప్రార్థన చేయండి. మనం అందరం కూడా దేవునిలో మనం ఇంకా సమీపస్తులుగా వాక్యంలో బలపరచబడి దేవునికి దగ్గరగా జీవిద్దాం. ఈ లైవ్ని ఇంకా తెలియని వారికి షేర్ చేయండి, ఇతరులకి తెలియపరచండి. బాధాతత్వ హృదయాలతో ఇబ్బందులతో ఉన్నవారు ఈ ఆదరణ మాటలు వారి జీవితాల్లో ఎంత నెమ్మదినిస్తుందని మీరు నమ్మితే తప్పక షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి కూడా లైవ్లో వారు కూడా వాక్యం వినడానికి ఫేస్బుక్ ఐడిని పోస్ట్ చేయండి, లేక లింక్ని షేర్ చేయండి. వారు కూడా వచ్చి 9 గంటలకి ప్రతిరోజు లైవ్ని నేరుగా మాతో కలిసి మనతో వాళ్ళు కూడా సంతోషించడానికి మంచి ఉద్దేశంతో ఇతరుల గురించి ప్రార్థన చేసేవాళ్ళం, ఇతరులు కూడా ఆశీర్వదించబడాలని ఆకాంక్ష నీకుంటే తప్పక పనిలో తోడ్పడండి. హ్యావ్ అ గుడ్ నైట్ స్లీప్, బ్లెస్డ్ గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.